ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు అంటే జూన్ 4న కౌంటింగ్ రోజు వైసీపీ అల్లర్లకు కుట్ర పన్నిందా? ఎస్, అవుననే సమాధానం వస్తుంది. స్వయంగా సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజు కుట్రలు కుతంత్రాలు చేసైనా సరే మన వాదన వినిపించాలి, రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మాట్లాడేవారు, వాటిని పాటించేవారు అసలు కౌంటింగ్ ఏజెంట్లుగా మనకు వద్దే వద్దు. తాడేపల్లిలో మేము తయారు చేసినటువంటి గంజాయి బ్యాచ్, గోండాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వారే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా బహిరంగంగా మాట్లాడటం జరిగింది. వాస్తవానికి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎలా చెప్పాలి అంటే, మనకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎన్నికల నిబంధనలు ఉంటాయి, వాటిని పక్కాగా ఫాలో అవ్వండి, నిబంధనలు ఫాలో అవ్వండి, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నిబంధనలు ఫాలో అవ్వకపోతే మీరు నిలదీయండి, అందులో తప్పు లేదు, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయండి అని చెప్పాలి. ఎందుకంటే రూల్స్ ఫాలో అవ్వమని ఎవరైనా చెప్పాలి, అందులో తప్పే లేదు. కానీ ఇక్కడ రూల్స్ ఫాలో అవుతాను అంటే కుదరదంట. సజ్జల రామకృష్ణారెడ్డి అదే చెప్తున్నాడు, మేము రూల్స్ ఫాలో అవుతాం రాజ్యాంగం ప్రకారం, అలాంటి వాళ్ళు మాకొద్దు. మన ఉద్దేశం ఏంటి? దబాయించాలా, బెదిరించాలా, భయపెట్టాలా, వీలైనన్ని ఓట్లు, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క పెట్టకుండా ఏదో ఒకటి చేసి పక్కన పెట్టించే ప్రయత్నం చేయాలా? ఇది కదా వీళ్ళ అసలు కుట్ర. అదే కదా సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా బయటపెట్టాడు. దీన్ని ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ కూడా తన సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసి చూడండి. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగం అంటూ రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు జగన్కి సజ్జలకి వద్దు అంట. తాడేపల్లి ప్యాలెస్లో జగన్ రెడ్డి తయారు చేసిన గంజాయి బ్యాచ్ అయితేనే ముద్దు అట. కౌంటింగ్ రోజు అల్లర్లకు మంచిగానే ప్లాన్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఏం మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏం మాట్లాడాడు చూద్దాం, తర్వాత దీని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అలాగే మనం కూర్చోాలి. సో మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. సో విన్నారా కదా, రూల్స్ కోసం మనం ఇక్కడ కూర్చోలేదు, ఆ రూల్ని కూడా మనకి ఎలాగా అనుకూలంగా మార్చుకోవాలి అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. లేదు మేము రూల్స్తోనే వెళ్తాం, ఇలా మేము వెళ్ళం అనేవాళ్ళు మనకు వద్దు అని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి మైకు పట్టుకుని ఆ కౌంటింగ్ ఏజెంట్లకు హితబోధ చేస్తున్నాడంటే, ఒక రకంగా కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టి పంపుతున్నాడు. మీరు కౌంటింగ్ రోజు అల్లర్లు చేయండి, దౌర్జన్యాలు చేయండి, గలాట సృష్టించండి, మీరు గమ్మున కూర్చుంటే కుదరదు, కౌంటింగ్ సాఫీగా సాగకూడదు. సాగితే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేస్తుంది. ఏదో ఒకటి చేసి ఓట్లు లెక్క పెట్టకుండానో పక్కన పెట్టే విధంగానో చేస్తేనే మనం గెలుస్తాం తప్ప లేకపోతే గెలిచే అవకాశం లేదని చెప్పి స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. మరొకసారి వినండి. ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అలాగే మనం కూర్చోాలి. సో ఇక్కడ ఏదో రూల్ ఉంది కాబట్టి దాని ప్రకారమే పోదామని మనం ఇక్కడ కూర్చోాలా అంటే, రూల్స్ ప్రకారం వెళ్ళటం కోసం కాదు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంది. మీకు ఆ మొక్క చెప్పడానికి కాదు మేము మీటింగ్ పెట్టింది, మీరు రూల్స్ ఫాలో అవ్వండి కౌంటింగ్ రోజు అని మేము చెప్పడానికి కాదు మిమ్మల్ని రప్పించింది. అదే చెప్తున్నాడు, రూల్స్ ఫాలో అవడానికి గట్ట కాదు మనం ఇక్కడికి వచ్చింది. ఇంకా దేనికి వచ్చారు? సో మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి. సో మనకి అనుకూలంగా ఎదుటివారి ఆటలు సాగకుండా ఆ రూల్ని మనకు ఎలా అనుకూలంగా మార్చుకోవాలి. సో అది నేర్చుకోవడానికంటే అక్కడికి వచ్చింది. అర్థమైందా మీకు? రూల్స్ ప్రకారం వెళ్ళండి అని చెప్పడానికి మిమ్మల్ని రప్పించలా, ఆ రూల్ని కూడా ఎదుటివారికి ఇబ్బంది కలిగించి మనకి అనుకూలంగా మార్చుకోవాలి. ఎదుటివాడి ఆటలు సాగనివ్వకూడదు, అంటే ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం కౌంటింగ్ జరగకూడదు. అందుకు మేము ఇక్కడికి మిమ్మల్ని పిలిచింది, అంతేగాని ఉత్తినే కాదు. అందుకే పిలిచి మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం, మీరు అది తూచా తప్పకుండా పాటించాలా. ఒకవేళ పాటించకపోతే అది కూడా ఆయనే చెప్తాడేనండి. ఫైట్ కూడా చేయాలంట, యుద్ధం చేయాలి. ఓకే, రూలే కావాలి, నేను ఇట్టు వెళ్ళను అనేవాడు, వెనక్కి తగ్గేవాడు, లేదా అది రూల్ కదా మనం ప్రశ్నించకూడదని వెనక్కి తగ్గేవాడు ఎవడైనా ఉంటే మాకు వద్దే వద్దు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా చూడండి, మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు, సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోండి, రూల్స్ అంటూ వెనక్కి తగ్గేవాళ్ళు వద్దు, టీడీపీ జనసేన ఏజెంట్లపై తిరగబడాలని ఆదేశం. అంటే ఒక కుట్రకు తెరదీశారు. కౌంటింగ్ రోజు ఏదైతే పోలింగ్ రోజు ఈవీఎంలు బద్దలు కొట్టి టీడీపీ ఏజెంట్ల మీద దాడి చేసి వారిని కిడ్నాప్ చేసి ఒక భయానక వాతావరణం సృష్టించారో, ఎలక్షన్ కమిషన్ కూడా నివ్వెరపోయే స్థాయిలో భయానక వాతావరణాన్ని సృష్టించారో,
కౌంటింగ్ రోజు కూడా అలాంటి వాతావరణం సృష్టించడానికి వైసీపీ పగడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసుకుని కూర్చుంది. కౌంటింగ్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు మీరు అసలు సాధారణంగా ఏంటంటే కౌంటింగ్ దగ్గర కూర్చునే ఏజెంట్లకు ట్రైనింగ్ ఇస్తారు, తప్పులేదు. ఏంటంటే ఆ బాక్స్లో ఓపెన్ చేసినప్పుడు సీల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగే అందులో ఉన్నటువంటి ఇది వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి స్లిప్ ఉంటుంది, ఆ 2 ఓట్లు మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఎక్కడైనా ఏదైనా ఓట్ల విషయంలో తేడా వస్తే వీవీప్యాట్ స్లిప్పులు తీసుకొచ్చి లెక్కించాలి. సో దానికి కానివ్వండి, లేదా ఏదైనా సీళ్లు లేకపోతే ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాల మీద కౌంటింగ్ ఏజెంట్లకు తర్ఫీదిస్తారు, తప్పులేదు. అది నిబంధన ప్రకారం ఎలా నడుచుకోవాలని తెలుసుకోవడానికి. కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరిని పెట్టాడో తెలుసా? తనకు కావాల్సిన, మరి వీళ్ళంతా మాచర్ల నుంచి తీసుకొచ్చిన రౌడీ ముఠాయో లేకపోతే గంజాయి ముఠాయో మనకైతే తెలియదు, కానీ వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వడానికి అక్కడ పెట్టి ఒకటే మాట చెప్తున్నాడు, మనమేమి రూల్స్ ఫాలో అవడానికి ఇక్కడికి రాలా, రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, రూల్స్ను కూడా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఎదుటి వ్యక్తి ఆటలు సాగకుండా మనకు అనుకూలంగా మలుచుకోవాలి, అంతవరకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఫైట్ చేయాలి, అంతేగాని నేను రూల్స్ ప్రకారం వెళ్తాను రూల్సే ఫాలో అవుతానని వాడు మనకొద్దు, మేము అది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాం, మీ వెనకమాల మేము ఉంటాం, మీరు రెచ్చిపోండి. టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయండి, మేము చూసుకుంటాం అవసరమైతే. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది, గెజిటేటెడ్ సైన్ లేకపోయినా పరిగణలో తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఎన్నికల సంఘం చెప్పింది. అబ్బాయి లేదు అలా ఎలా తీసుకుంటారని చెప్పి వైసీపీ వాదిస్తుంది. సో అలాంటి వాటి విషయంలో మీరు ఏదో ఒకటి చేసి రాద్ధాంతం చేసి గలాటా పెట్టుకుని వాటిని లెక్కించకుండా పక్కన పడేసే విధంగా మీరు చూడాలి, అప్పుడే మనం గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈ విధమైన తర్ఫీదునివ్వటానికి సజ్జల రామకృష్ణ అంటే ఓటమిని ఒప్పుకున్నారు, వాళ్ళు ఓడిపోతున్నారని తెలుసు, దారుణ పరాజయాన్ని తప్పించుకోవటానికి, మెరుగైన ఫలితాలను రాబట్టుకోవడానికి చివరికి కౌంటింగ్ ఏజెంట్లను కూడా ఈ రకంగా రౌడీలుగా, గూండాలుగా, గంజాయి బ్యాచ్లుగా మార్చేసి బహుశా వెళ్ళే రోజు కథ మధ్యలో గంజాయి వేసి పంపుతారో ఏం చేయరో మనకైతే తెలియదు. ఎందుకంటే గంజాయి మత్తులోనే ఏదైనా చేస్తారు. ఇప్పుడు స్పృహన్నోడికి అయితే భయం వేస్తుంది, పోలీసులు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, మనం రేపొద్దున మన పరిస్థితి ఏంటని భయం ఉంటుంది. కానీ గంజాయి మత్తులో వచ్చారనుకోండి, మద్యం మత్తులో వచ్చారనుకోండి, వాడికి ఏం తెలియదు, అటువైపు వాడు పోలీస్ అయినా ఒకటే, మామూలు మనిషి అయినా ఒకటే, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాడు. బహుశా కౌంటింగ్ ఏజెంట్లు మరి అలాగ పంపడానికి ఏమైనా ప్లాన్ చేశారేమో. ఇక్కడ టీడీపీ కూడా అదే అంటుంది, గంజాయి బ్యాచ్నే అయితేనే ముద్దు వాళ్ళనే తయారు చేసి పంపుతున్నారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా, ట్విట్టర్ ఖాతాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల ఫలితాలకు ముందే ఒక భారీ కుట్రకు తెరదీశాడు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. గతంలో కూడా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకం తరువాత పోలీసులు సోదా చేస్తే వాళ్ళ అనుచరులు ఇంటో పెట్రోల్ బాంబులు, అలాగే గాజు సీసాల పెంకులు ఏదైతే పొడి ఉంటుందో ఆ పొడి కానివ్వండి, ముళ్ళకంచెలకు సంబంధించినవి కానివ్వండి, హాకీ స్టిక్లు కానివ్వండి, క్రికెట్ బ్యాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దొరికాయి. చివరికి రాళ్ళు కూడా, మన కంకర్ రాళ్ళు కూడా దొరికాయి. అంటే ఇవన్నీ కూడా బహుశా కౌంటింగ్ రోజు కోసం సిద్ధం చేసి పెట్టుంటారనే అనుమానాలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ తక్షణమే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల మీద వివరణ తీసుకోవాలి, సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే ఇది రెచ్చగొట్టడం, కౌంటింగ్ సక్రమంగా జరగకుండా వైసీపీ రెచ్చగొట్టే విధంగా ఈరోజు తమ సిబ్బందికి అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధం కాదు, నిబంధనల ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఆ కౌంటింగ్ అనేది జరగాలి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని ముందు అదుపులోకి తీసుకుని కౌంటింగ్ రోజు గృహ నిర్బంధం చెయ్యకపోతే వీళ్ళు మరింత అరాచకం సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఎన్నికల కమిషన్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక నోటీస్ ఇచ్చి దీని మీద పూర్తి స్థాయి వివరణ తీసుకోవాలి. అవసరమైతే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నిబంధనలు పాటించొద్దని చెప్పి ఆ ఎన్నికల నియమావళిని అవహేళన చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద తక్షణమే చర్యలు కూడా తీసుకోవాలి. అతని హోదా ఏంటి? సలహాదారుడు పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఇది ప్రస్తుతానికి ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. కాబట్టి ఎన్నికల కమిషన్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఆధారాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి 4వ తారీఖు కౌంటింగ్ సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.